హరే కృష్ణ. మనం ప్రభుపాదుల వారి లీలామృతంలో పోయినసారి ఝాన్సీలో ప్రభుపాదుల వారి యొక్క ప్రచారం గురించి చూశాం. ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది ఝాన్సీకి క్లాస్ ఇవ్వని పిలుస్తారు. ఆయన క్లాస్ ఇచ్చినప్పుడు 1952లో చాలా మంది ఆయుర్వేద కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ అటెండ్ అవుతారు. అందులో ప్రభాకర్ మిశ్ర అనే ఒక అబ్బాయి వస్తారు. ఆయనే ప్రభుపాదుల వారి మొదటి శిష్యుడు అనమాట. 1953 ఆ సమయంలో ఆయన ప్రభాకర్ మిశ్రాని దీక్ష ఇచ్చి ఆచార్య ప్రభాకర్ అని చెప్పి ఆయనకి పేరిస్తారు. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళ క్లాసులు బాగా అటెండ్ అవుతున్నారు, శ్రద్ధగా వింటున్నారు అని చెప్పి ఈ అభయ్ చరణ్ ఎలాగైనా సరే అక్కడ ఒక సెంటర్ పెట్టాలి అని చెప్పి అక్కడికి వెళ్తారన్నమాట. ఝాన్సీ వెళ్ళి ఝాన్సీలో కొన్ని రోజులు డాక్టర్ శాస్త్రి గారితో ఉంటారు. ఆయనతో పాటు ఉండి ప్రచారం చేస్తూ ఆయన క్లినిక్ లో వచ్చిన వాళ్ళకి ఒకరోజు పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తూ భారతీ భవన్ చూస్తారనమాట. భారతీ భవన్ ఖాళీగా ఉంటుంది. కొన్ని రూములు ఈ ఆచార్య ప్రభాకర్ వాడుకుంటుంటారు, మిగతా రూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ ఈ హాళ్ళు, ఈ గదులు, వీటన్నిటితోటి ఒక మంచి ఆశ్రమం పెట్టచ్చు అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. రేవా శంకర్ భయాల దగ్గరికి, దయచేసి మాకు ఇవ్వండి, ఖాళీగా ఉంది కదంటే తీసుకోండి అని ఇస్తారు ఆయన. ఒక పెద్ద పెయింటింగ్ తోటి ద లీగ్ ఆఫ్ డివోటీస్ అని, అంటే భక్తుల యొక్క సమూహం అని ఆ, ఆ విధంగా ఆ, పెట్టారు. రోజంతా ఆయన షెడ్యూల్ చూసాం. పొద్దున్న లేచిన కాడ నుండి ఆయన భాగవతం క్లాస్ ఇస్తే ఒక్కరే అటెండ్ అవుతారు, ఆ ప్రభాకర్ మిశ్రా, ఇంకెవరు ఉండరు అనమాట. అయినా సరే రోజు భాగవతం క్లాస్ ఇస్తూ చివరికి లక్నో వెళ్ళి లీగ్ ఆఫ్ డివోటీస్ ప్రింటింగ్ చేసి రిజిస్టర్ చేయించి చివరికి ఓపెనింగ్ చేస్తారనమాట. ఓపెనింగ్ చేస్తే ఆ సమయంలోనే ఆయన అలహాబాద్ లో ఉన్న వ్యాపారం దొంగలు అక్కడ పనిచేసే వాళ్ళే అక్కడ ఉన్న వస్తువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోతారు. 7,000 రూపాయల నష్టం వచ్చింది. ఇంకా సరే అని చెప్పి ఆయన ఇంకెక్కడికి వెళ్ళటం లేదని చెప్పి ఇక్కడే ఉంటూ ఉంటారు. చివరికి ఆయనకి ఆ భారతీ భవన్ ని ఈయన పేరు మీద రాపించుకుంటే బాగుంటుందని అడుగుతారు అనమాట. 500 ఇవ్వమంటారు. ఆయన దగ్గర పాపం 500 కూడా లేవు ఆ సమయంలో. సరే కొన్నాళ్ళలాగా అడిగితే 5,000 ఇవ్వాల్సిందంటారు. సరే కనీసం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ బిజినెస్ ఏదన్నా చేసి 5,000 తీసుకొచ్చి ఈ దీని పేరు మీద రాపించుకుందామని మళ్ళీ ఇంటికి వెళ్తారు అనమాట. ఇంటికి వెళ్తే ఇంటికాడ భార్య ఏమో ఆ ప్రచారం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆమె ఎప్పుడు టీ తాగుతూ ఉంటూ ఉంటారు. చివరికి అడుగుతారు ఈయనకి కోపం వచ్చి, టీ కావాలా నేను కావాలంటే టీనే కావాలంటుంది ఆమె. నవ్వుతానికి అడుగుతున్నారు అనుకొని, కానీ ఈయన సీరియస్ గా ఉన్నారు. తర్వాత టీ కోసం భాగవతాన్ని అమ్ముతారు ఆమె. ఆ సమయంలో ఇక ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. ఇంకెళ్ళలేదు మళ్ళీ ఇంటికి. అప్పటికి కొంతమంది అందరికి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్దాం అనుకుంటారు 5గురు పిల్లలకి, కానీ కొంతమంది మేము తర్వాత చేసుకుంటాం ఉంటారు. సరే అని చెప్పి వాళ్ళని వదిలేసి ఇకన మళ్ళీ ఝాన్సీ వెళ్తారు. ఝాన్సీ వెళ్ళినాక ఈ లీలావతి మున్షి గవర్నర్ భార్య అన్నమాట. ఆమెకు కావాలి ఆ బిల్డింగ్ భారతీయ భవనం మహిళా మండలి పెట్టడానికి. ఈయన మీద ఒత్తిడి చేస్తారనమాట. ఒత్తిడి చేస్తే చివరికి ఆమెకు వదిలేసి ఝాన్సీని వదిలేసి వెళ్ళిపోతారు. ఝాన్సీని వదిలేసి మథురా వెళ్తారనమాట. మథురా వెళ్ళి మథురాలో వాళ్ళ గురువు సోదరుడు ఉన్నారు, కేశవ్ మహారాజ్ అని. కేశవ్ మహారాజు ఆయన ఒక ఆశ్రమం పెట్టుకొని, ఎందుకంటే గౌడీ మఠంలో అప్పుడు అన్ని ఆ, కోర్టు కేసులు అవుతున్నాయి. 2 గ్రూపులుగా విడిపోయారు. ఆ కోర్టు కేసులకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇవన్నీ చూసి ఈ గొడవలు ఎందుకు మాకు అనుకొని చాలా మంది సన్యాసులు వాళ్ళ వాళ్ళ మఠాలు పెట్టుకున్నారు అనమాట. అలాగే కేశవ్ మహారాజు ఆయన మఠం పెట్టుకున్నారు. ఆయన మఠానికి ఒక పత్రిక పెట్టుకున్నారు, గౌడీయ పత్రిక అని. మథురాలో ఉంటున్నారు. ఈ అభయ్ చరణ్ అక్కడికి వెళ్ళారు అనమాట, కేశవ్ మహారాజ్ దగ్గరికి. ఈయన మంచి రచయిత. ఎన్నో ఈయన రాసిన ఏది రాసినా సరే ఈ అభయ్ చరణ్ అది ప్రింట్ చేయమని వాళ్ళ గురువు గారు సరస్వతి ఠాకూర్ ఎప్పుడో చెప్పారు. సో ఆ విధంగా అభయ్ చరణ్ ని ఎడిటర్ గా రమ్మని పిలిచారనమాట కేశవ్ మహారాజు. ఏమన్నా తప్పులు ఉంటే అవన్నీ చదివి ప్రింట్ చేయించాలి. సరే అని చెప్పి మథురా వెళ్తారు. ఒక మంచి గది ఇచ్చారు ఆయనకి మఠంలో. మొదటిసారి మఠంలో ఉంటున్నారు అనమాట. ఇప్పటి వరకు ఆయన గృహస్థుడు, ఇంట్లోనే ఉండేవాళ్ళు మీరందరిలాగా, ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చారు. భార్య టీ కావాలంది, భాగవతం టీ గమ్మేసింది.
ఇకన దాని ఇల్లును వదిలేసి వచ్చారు. ఝాన్సీలో కూడా ఇప్పుడు ఏమి లేదు. ఇకన ఢిల్లీలో మథుర వచ్చి వాళ్ళ గురువు సోదరులతోటి మఠంలో ఉంటూ మఠంలోనే భోజనం మనకి చెబుతుంటారు కదా, సత్రం నిద్ర మఠం భోజనం అని చెబుతూ ఉంటారు. చిన్న ఒక సామెత ఉండేది తెలుగులో, సత్రంలో పడుకోవటం మఠంలో భోజనం అని. సో ఆ విధంగా మొదటిసారి మఠంలోనే తినడం, అక్కడే మిగతా బ్రహ్మచారులతో పాటు పడుకోవడం, లేచి మళ్ళీ ఈ మ్యాగజైన్ ఉంది కదా గౌడీయ పత్రిక, దానికి ఎడిటర్ గా చేయటం, ప్రింటింగ్ చేయటం ఇవన్నీ చూసుకుంటున్నారు. ఆయనకప్పుడు 59 ఏళ్ల వయసు. 59 ఏళ్ల వయసులో 30 ఏళ్ల నుండి భక్తి చేస్తున్నారు. 30 ఏళ్ల నుండి భక్తి చేస్తూ ఆ సరే ఇంకా 30 ఏళ్ల నుండి భక్తి చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న బ్రహ్మచారులందరూ కొత్త వాళ్ళు అన్నమాట. చిన్న చిన్న వయసు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు. చాలా మంది చదువుకోలేదు, చాలా మంది నిరక్షరాస్యులు. అటువంటి వాళ్ళందరినీ ఈయన సీనియర్ డివోటీ కాబట్టి ఈయన క్లాసులు తీసుకునేవాళ్ళు బ్రహ్మచారులకి. ఆ విధంగా మథురాలో ఉంటున్న సమయంలో భక్తి సారంగ మహారాజ్ అని ఇంకో గాడ్ బ్రదర్, ఇంకో గురు సోదరుడు, భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ యొక్క శిష్యుడు, ఆయన కూడా మీరు ఢిల్లీ రావాలి. ఆయన కూడా ఆయన మఠం ఆయన పెట్టుకున్నారు. ఈ గౌడీ మఠం తగాదల్లో కాకుండా ఆయన మఠం గౌడీయ సంఘ అనే మఠాన్ని పెట్టుకున్నాడు ఆయన ఢిల్లీలో. ఆ గౌడీయ సంఘంలో ఉందూరుకొని మీరు వచ్చి మాకు ఒక మ్యాగజైన్ ఉంది సజ్జన్ తోషని అని, మా పత్రికని ఎడిటర్ గా మీరు ఉండాలి అంటారు అనమాట. ఈ అభయ్ చరణ్కి అది నచ్చింది. అదే భక్తి సారంగ మహారాజు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ వెళ్తే బెటర్ ఏమో, ప్రచారానికి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పి ఈయన కేశవ మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. భక్తి సారంగ మహారాజు కూడా అడిగారు నన్ను ఢిల్లీ రమ్మని. నేను ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను అంటారు. కేశవ మహారాజు సరే వెళ్ళండి మీరు, కానీ కనీసం పోస్ట్ ద్వారా మా గౌడీ పత్రికని ఎడిట్ చేయండి, మేము మీకు పంపుతాం. దాన్ని మీరు ఎడిట్ చేసి మళ్ళీ మాకు పోస్టులో పంపండి, మేము దాన్ని ప్రింట్ చేసుకుంటాం అంటారు. ఆ విధంగా ఇది గౌడీయ పత్రిక అన్నమాట. కేశవ మహారాజు యొక్క బెంగాలీ పత్రికలు రెండు, సజ్జన్ తోషిని బెంగాలీ పత్రికే, గౌడీయ పత్రిక కూడా బెంగాలీ పత్రికే. ఈయన బెంగాలీయే కాబట్టి దాన్ని ఎడిటర్ గా పిలుస్తారన్నమాట. ఈ విధంగా సన్యాసులు ఈ గృహస్థుడి కోసం పోటీ పడుతున్నారు అనమాట. ఈ అభయ చరణ్ గృహస్థుడు, సన్యాసి కాదు. కానీ కేశవ మహారాజు, భక్తి సారంగ్ మహారాజు ఇద్దరు మాకు కావాలి మాకు కావాలి అని సేవలని పోటీ పడుతున్నారు. ఆ ఈయన కూడా అదే అనుకున్నారు అనమాట. ఎలాగో మా గురువు గారు నాకు మొదటి మీటింగ్ లోనే చెప్పారు నువ్వు ప్రచారం చేయని. సో ఈ విధంగా ఆయన మా గురు సోదరులకు ఉపయోగపడుతున్నానని ఆయన ఒప్పుకుంటారనమాట. ఢిల్లీ వెళ్దామని. ఢిల్లీ వెళ్ళి ఈయన ఎప్పుడు పెద్దగా ఆలోచిస్తారు అభయ్ చరణ్, థింక్ బిగ్ అన్నమాట. ఆయన సజ్జన్ తోషిని ఢిల్లీ వెళ్ళి ఆ సజ్జన్ తోషిని యొక్క పత్రికని, అమెరికాలో రెండు పత్రికలు ఉంటాయి, టైమ్ మ్యాగజైన్ అని, లైఫ్ మ్యాగజైన్ అని. ఆ రెండింటికంటే కూడా ప్రసిద్ధి చేయాలి, అవి బాగా ఫేమస్ అన్నమాట. వాటికంటే కూడా ఈ సజ్జన్ తోషిని పత్రికని ఇంగ్లీష్ లో కూడా ప్రింట్ చేసి హార్మోనిస్ట్ అని ఇంకా ఫేమస్ చేయాలనుకుంటారు. దానికి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్ చేస్తున్నారు, దాన్ని కలర్ ఎడిషన్ గా మార్చాలి, ఇవన్నీ ఆయన ఊహించుకుంటారు అనమాట. కానీ పాపం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఆ ఢిల్లీలో గౌడీయ సంఘం వాళ్ళ దగ్గర. వాళ్ళు ఈయనకు ఒక ఉత్తరం రాస్తారు, మీరు ఢిల్లీ ఎలా రావాలని. మీరు ఢిల్లీ రావడానికి ఈ అప్పట్లో రైల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఉండేది. మీరు థర్డ్ క్లాస్ తీసుకోండి, ఎందుకంటే తక్కువ ఖర్చు కాబట్టి. రైలు దిగంలోనే బయటకు వచ్చి గుర్రపు బండి తీసుకోవాలి, టాంగా అంటారు దాన్ని. ఆ గుర్రపు బండిని రైలు దిగి వచ్చి దిగగానే స్టేషన్ లో తీసుకోకండి, స్టేషన్ లో ఎక్కువ అడుగుతారు. ఒక 100 మీటర్లు నడవండి కుడివైపు, అక్కడ తక్కువకు వస్తారు. మీరు ఒక్కరే రావద్దు ఆ గుర్రపు బండిలో, ఆ వైపు ఎవరన్నా వస్తుంటే వాళ్ళతో పాటు షేర్ చేసుకోండి. ఆ విధంగా తక్కువ ఖర్చు అయింది. పాపం వాళ్ళకే డబ్బులు లేక ఈయనకి ఉత్తరం రాసి మరీ చెబుతారన్నమాట, ఈ విధంగా మీరు రావాలి అని. ఈయన సరే అని చెప్పి బయలుదేరతారు. ఢిల్లీ మథురా నుండి వెళ్ళి ఢిల్లీలో రైలు దిగి గుర్రపు బండి తీసుకొని ఆ సంఘ గౌడీయ సంఘం ఆ మఠానికి వెళ్తారు. ఆ మఠంలో బ్రహ్మచారులు ఏంది, వాళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళు, అప్పుడప్పుడే చేరారన్నమాట. వాళ్ళందరూ
ప్రతిదానికి గొడవ పడుతుంటారు, కొట్టుకుంటుంటారు. అవన్నీ చూసి వైష్ణవులు కొట్టుకోవడం ఏందని ఈయనకు అర్థం కాదన్నమాట. వీళ్ళు మరీ కొత్తగా ఉన్నారు అని ప్రచారం మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నమాట ఆ బ్రహ్మచారులకి. అరే, సాయంత్రం పూట వెళ్ళి భగవద్గీత భాగవతం జనాలందరికీ అస్సలు ఖాళీ లేదుగా. ఈ విధంగా భగవద్గీత భాగవతం ఇవన్నీ ప్రచారం చేయాలి మిగతా వాళ్ళకి అనే లక్ష్యం లేదు వాళ్ళకి. అలాగే మఠాన్ని నడపాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే జనాలకు వెళ్ళి చందాలు అడగాలి. దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. సో అంత నిర్లక్ష్యంగా ఉంటుందన్నమాట ఆ ఆశ్రమం. అలాగే పరిశుభ్రత లేదు. అంతా మురికి మురికిగా. ఆ ఆశ్రమంలో మూర్తులు ఉంటారు, రాధాకృష్ణులు, కానీ వాళ్ళకి పూజ కూడా సరిగా జరగట్లేదు. కుకింగ్ యొక్క స్టాండర్డ్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. అవన్నీ చూసి ఈయన ఆ భక్తి సారంగ మహారాజుకు చెబుతారనమాట, ఇట్లా ఉంది పరిస్థితి ఈ ఆశ్రమంలోనే. ఆయన నుండి సరే మీరు మేనేజ్మెంట్ తీసుకోండి, మీరు మేనేజ్మెంట్ తీసుకొని దాన్ని ఆ పరిస్థితులు చక్కదిద్దండి అని చెబుతారనమాట ఈ అభయ్ చరణ్కి. ఈ అభయ్ చరణ్ చెబుతారనమాట, టైప్ రైటర్ కూడా లేదేడా, నన్ను ఈ విధంగా ఈ సజ్జన్ తోష్ అనే పత్రికని మీరు ఎడిటర్ గా ఉండమన్నారు. నేను కనీసం టైప్ కొట్టి ప్రింటర్కి ఇస్తే ప్రింటర్ వాటిని మళ్ళీ టైప్ కొట్టుకొని ఆయన ప్రింటింగ్ చేస్తాడు. కాబట్టి కనీసం టైప్ రైటర్ లేదంటే ఆ భక్తి సారంగ్ మహారాజ్ యొక్క అసిస్టెంట్ ఉంటాడు అనమాట, రామానంద్ అని. ఆయన రిప్లై ఇస్తాడనమాట, మీరు విడివిడిగా రాస్తే టైప్ రాయటానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. టైప్ రైటర్కి ఝాన్సీ అని రాయాలనుకోండి, జే స్పేస్ హెచ్ స్పేస్ ఏ స్పేస్ ఎన్ స్పేస్ ఎస్ స్పేస్ ఐ అలా రాశారంటే వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మీరేం టైప్ కొట్టియాల్సిన పని లేదని అని చెబుతా లెటర్ వచ్చింది అనమాట. ఈయనకి అర్థం కాదనమాట. ఒక పెద్ద మ్యాగజైన్ నడపాలి, కనీసం టైప్ రైటర్ కూడా లేదు, ఎలా అనుకుంటారనమాట ఈయన. అదే సమయంలో భక్తి సారంగ మహారాజు కూడా అడుగుతారు ఈయన అభయ్ చరణ్ని, నా గది ఖాళీగానే ఉంది కదా ఢిల్లీ మఠంలో. జనరల్ గా మహారాజులకి ఒక రూమ్ పెడతారనమాట. మా మా మహారాజు గారికి, మా గురువు గారికి కూడా మా ఆశ్రమంలో ఒక గది ఉంటుంది. ఆయన లేనప్పుడు అది ఖాళీగానే ఉంటుంది. మిగతా వాళ్ళు వీళ్ళు ఉండరు దాంట్లో, ఎందుకంటే గురువు గారిది కదా, దాన్ని మనం వాడుకోకూడదు. సో ఆ గది ఖాళీగా ఉంటుంది. సో భక్తి సారంగ మహారాజు కూడా, నా గది ఖాళీగా ఉంది కదా, మీరు పగటిపూట అక్కడుండి ఈ ఈ పత్రికని ఎడిట్ చేయండి అని చెబుతారన్నమాట. అలాగే అక్కడున్న కొత్త కొత్త వాళ్ళు, బ్రహ్మచారులు, మిగతా భక్తులు వాళ్ళందరికీ నేర్పండి ఈ వైష్ణవ సదాచారం. మనం కూడా చదివాం వైష్ణవ సదాచారం, 5-6 క్లాసులు చూసాం. భక్తులతోటి ఎలా మాట్లాడాలి, గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలా దండం పెట్టుకోవాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, కంటిమాల ఏంటి, ఇవన్నిటి గురించి చూసాం. వాటన్నిటిని నేర్పండి వీళ్ళకి అని చెబుతారనమాట. ఈయన సరే అని చెప్పి నేర్పడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ వాళ్ళకి. ఇదన్నమాట సజ్జన్ తోషని. ఇది భక్తి సారంగ మహారాజ్ యొక్క పత్రిక. కేశవ మహారాజు యొక్క పత్రిక పేరేంది? సంజయ్ తోష్ని. సజ్జన్ తోషని భక్తి సారంగ మహారాజు యొక్క పత్రిక. కేశవ మహారాజు మథురాలో ఉంటారు కదా, ఆయన పత్రిక పేరేంటి? గౌడీ పత్రిక. గౌడీయ పత్రిక. కేశవ మహారాజు ఏమో గౌడీయ పత్రిక, మథురాలో ఉంటుంది ఆయన ఆశ్రమం. భక్తి సారంగ మహారాజు ఏమో ఢిల్లీలో ఉన్నారు, ఆయన పత్రిక పేరేమో సజ్జన్ తోష్ అని. ఇద్దరు మహారాజులు ఈ అభయ్ చరణ్ మీరు మా పత్రిక సేవ చేయండి, ఎడిటర్ గా ఉండండి అని ఇద్దరు కోరుకుంటుంటే చివరికి ఈయన ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ వచ్చి కానీ ఇక్కడ బ్రహ్మచారులందరూ కొట్టుకోవడం, సరిగా పూజ చేయట్లేదు, దేవుడికి ప్రచారం చేయట్లేదు, అవన్నీ చూసి ఆయన మేనేజ్మెంట్ చేతిలోకి తీసుకొని మేనేజ్మెంట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ చేస్తూ ఎందుకంటే భక్తి సారంగ మహారాజే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేర్పండి పాపం అని. సరే అని చెప్పి నేర్పుతుంటే వాళ్ళు రెబల్ అయ్యారనమాట. ఈయన ఎవరు మనకి నేర్పడానికి ఇప్పుడు ఇప్పుడు వచ్చారని వాళ్ళు కొంతమంది ఎదురు తిరుగుతారు. కొంతమంది ఏమో వాళ్ళ గురువు గారికి భక్తి సారంగ మహారాజుకి లెటర్ రాస్తారు, ఈయన వచ్చి కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు ఈడ, మాకు నచ్చడం లేదు అది ఇదని ఫిర్యాదు కంప్లైంట్ చేస్తారనమాట. సరే ఆ బాధలన్నింటినీ పక్కన పెట్టి
ఒక పక్క మేనేజ్మెంట్ చేస్తూ ఇంకో పక్క ఆర్టికల్స్ రాస్తూ కొన్ని ఆర్టికల్స్ భక్తి సారంగ మహారాజు రాస్తారు. అవన్నీ తీసుకొని సెప్టెంబరు 1955 యొక్క ఆ నెలకు ఒకసారి రావాలి ఆ పత్రిక బయటికి. దాన్ని ఎలాగో ఒకలాగా బయటకు తెప్పిస్తారు ప్రింట్ చేసి కలకత్తాలో ఉంటారు భక్తి సారంగ మహారాజ్ అప్పుడు. ఆయనకే కొన్ని కాపీలు పంపిస్తారు అనమాట. ఇది మన సజ్జన్ తోసిన పత్రిక ఈ నెలది. సో మీరు చూడండి అని. మహారాజు నుండి ఏం రిప్లై లేదు కానీ ఆ రామానంద ప్రభు ఉన్నారు కదా వాళ్ళ అసిస్టెంట్, ఆయన రాస్తారనమాట. మీరు ప్రింట్ చేశారు పర్లేదు అని, అందులో ఆ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అవన్నీ రకరకాల తప్పులన్నీ ఎత్తి చూపుతారు ఏం మెచ్చుకోకుండా. అలాగే టైప్ రైటర్ ఏం అవసరం లేదు మీకు, ఆ, విడివిడిగా రాయండి ప్రింటర్ అర్థం చేసుకుంటాడు అది ఇది అని. వీళ్ళతో కాదని చెప్పి అభయ్ అనే టైప్ రైటర్ అద్దెకు తీసుకుంటారు అనమాట. అద్దెకు తీసుకొని అదే సమయంలో వాళ్ళ అబ్బాయి వృందావన్ చంద్ర వస్తారు. వచ్చి కొన్నాళ్ళు ఈ గౌడీయ సంఘ ఆ గౌడీయ మఠం గౌడీయ సంఘలో ఉంటారు కొన్ని నెలలు వాళ్ళ నాన్నతో పాటు. ఆ విధంగా భక్తి సారంగ్ మహారాజ్ 500 కాపీలు ముద్రించాలనుకుంటారు. సో ఇదన్నమాట టైప్ రైటర్. ఈ అభయ్ చరణ్ పాపం ఎడిటర్ సజ్జన్ తోసిన దానికి ఎడిట్ చేయాలంటే కనీసం టైప్ కొట్టిస్తే ఆ అవతల ప్రింట్ చేసే ఆయనకి కొంచెం క్లారిటీ ఉండిద్ది ఏం చేయాలని. మొత్తం చేత్తో రాస్తే అర్థం కాదని టైప్ రైటర్ అడిగితే వాళ్ళు టైప్ రైటర్ కూడా ఇవ్వరు అనమాట చివరికి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు. ఈయనే అద్దెకి తీసుకున్నారు కొన్నాళ్ళు. ఈయన భక్తి సారంగ మహారాజ్ 500 కాపీలు ప్రింట్ చేద్దామంటే ఈయనుండి 1000 కాపీలకైనా ప్రింటింగ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఒక 500 చేసినా 1000 చేసినా ఒకటే ఖర్చు అయింది అనమాట ఒక్కోసారి. ఎందుకంటే మిగతా పేపర్ అంతా వేస్ట్ పోయింది. అంతే పోయింది. నేను మాట్లాడాను ప్రింటర్ తోటి. సో మనకి అదే ఖర్చు అయింది. 1000 ప్రింట్ చేస్తానంటారు. మహారాజ్ మళ్ళీ లెటర్ ఇస్తారనమాట. లేదు లేదు 500 చేయని. ఈయన సరే అని చెప్పి ఆ, నేను 2 సెట్లు ధోతి కుర్తా కావాలి నాకు, నా బట్టలు చినిగిపోతున్నాయి అని ఉత్తరం రాస్తారనమాట. ఎందుకంటే మనం ఈ సజ్జన్ దోశని ప్రింట్ చేస్తున్నాం కానీ సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ అంటే ఎవరన్నా నెలకి ఈ సంవత్సరానికి సబ్స్క్రైబ్ అయ్యారనుకో నెల నెల వాళ్ళ ఇంటికి పోస్ట్ లో వెళ్ళింది. మనకి భగవద్ దర్శనం పత్రిక కూడా ఎవరన్నా సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి బ్యాక్ టు గార్డెడ్ మ్యాగజైన్ నెల నెల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ విధంగా నేను పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేపిస్తాను. కానీ నేను ఈ బట్టలతో వెళ్ళానంటే విక్స్గాడ వచ్చాడని లోపల కూడా రానియరు. నాకు కొత్త ధోతి కుర్తాలు కావాలి అవి ఇప్పించండి అని అడుగుతారనమాట ఈయన. అలాగే ఈ ఢిల్లీలో హిందీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కాబట్టి నేను చైతన్య చరితామృతం అనే పుస్తకాన్ని హిందీలో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఒక 600 రూపాయలు ఇప్పించారంటే అది కూడా ప్రింట్ చేస్తాను అని ఈయన భక్తి సారంగ మహారాజుకి ఉత్తరం రాస్తారు. ఉత్తరం రాస్తే వాళ్ళ అసిస్టెంట్ రిప్లై ఇస్తారనమాట. ఏ విధంగా రిప్లై ఇస్తారంటే వ్యాజస్తుతి. వ్యాజస్తుతి అంటే మెచ్చుకుంటున్నట్టు ఉంటుంది కానీ ఒక రకంగా మీ అవసరం మాకు లేదు అని చెబుతారు అనమాట ఇండైరెక్ట్ గా. మీరు చాలా గొప్ప పెద్ద వైష్ణవులు. మా మఠం గౌడీ సంఘం ఢిల్లీలో ఉన్న గౌడీ సంఘంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రసాదానికి ఇబ్బందులు, భక్తుల మధ్య చాలా అపార్థాలు, వాళ్ళు కొట్టుకుంటున్నారు ఒకళ్ళు. అయినా సరే ఆ పరిస్థితుల్లో కూడా మీరు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు ప్రచారం చేయడానికి. ఎంతసేపటికి అన్ని ప్రింట్లు చేయాలి, ఇన్ని ప్రింట్లు చేయాలి, 1000 ప్రింట్లు చేయాలంటున్నారు. ఇంకా రకరకాలుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. మీరు చాలా గొప్ప వ్యక్తులు. అలాగే మన గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి మీరు చాలా ప్రియమైన వారు. ఇవన్నీ చెప్పి మా గౌడీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కొత్త భక్తులు. వాళ్ళు మీకు సరిగా రెస్పెక్ట్ ఇవ్వరు, సరైన గౌరవం లేదు వాళ్ళకి మీ మీద, మీ యొక్క గొప్పతనం తెలియదు వాళ్ళకి. కాబట్టి మీరు అక్కడ సర్దుబాటు చేసుకోలేరేమో, అడ్జస్ట్ అవ్వలేరు మీరు అక్కడ అంటే ఇండైరెక్ట్ గా చెబుతున్నారు అక్కడ నుండి వెళ్ళిపోండి మీరు అని. అలాగే కేశవ మహారాజు గౌడీ పత్రిక కూడా మిమ్మల్ని ఎడిటర్ గా చేయమని చెప్పారు. ఆయన సేవల్ని విస్మరించవద్దు. ఆయన పాపం అడిగారు నోరు తెరిచి, కనీసం ఆయన సేవలు కూడా చేయాలి కదా మీరు.
అంటే ఇండైరెక్ట్ గా అక్కడికి వెళ్ళు అని చెబుతున్నారు అనమాట వీళ్ళు. అలాగే మీరు చైతన్య చరితామృత పుస్తకంకి 600 అడిగారు. అది ఇవ్వటం మాకు కుదరదు, మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. అలాగే సెప్టెంబర్ది ఎలాగో ప్రింట్ చేశారు, అక్టోబర్ది ప్రింట్ చేయడానికి మాత్రం మీరు ప్రింట్ చేయొద్దు, కేశవానంద ప్రభు అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన అడగండి అంటారు. ఈయన సేవ కూడా తీసేశారు అన్నమాట. మఠంలో సేవ లేదు, ఇండైరెక్ట్ గా మీరు బయటికి వెళ్ళండి అని చెప్పారు. డైరెక్ట్ గా చెప్పలేరు కదా, వైష్ణవులు కదా. సో డైరెక్ట్ గా మీరు వెళ్ళండి అంటే బాగుండదు అని చెప్పి, మీరు మా మఠంలో వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు, మీరు అడ్జస్ట్ అవ్వలేరాడా, అలాగే కేశవ మహారాజు మిమ్మల్ని అడిగారు కదా, ఆయన సేవలు కూడా చేయాలి, ఈ విధంగా ఇండైరెక్ట్ గా చెప్పారన్నమాట. చెప్పగానే అలాగే మీరు బట్టలు కావాలన్నారు కదా, ఒక జత 2 జతల బట్టలు మీరు మన టెంపుల్ ఫండ్ నుండి తీసుకొని కొనుక్కోండి అని ఉత్తరం రాశారనమాట. సరే అని ఆయన ఆ బట్టలు కొనుక్కున్నారు, అభయ్ చరణ్. ఇంకా మఠం నుండి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి వివిధ గృహస్థుల ఇళ్లలో నివసించడం ప్రారంభించి, ఎవరో ఒకరు చెబుతారు ఒక 10 రోజులు మా ఇంట్లో ఉండండి, ఇంకో 10 రోజులు మా ఇంట్లో ఉండండి, ఇంకో చోట కాలేజీలో స్టాఫ్ రూమ్ ఉంది కదా, స్టాఫ్ రూమ్ లో ఉండండి. అలా పాపం ఊరంతా తిరుగుతున్నారు. మొట్టమొదటిసారి ఆయనకి ఆహారానికి, బట్టలకి, నివాసానికి కష్టం వచ్చిందనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న బాగా సంపాదించారు, గౌరవమోహన్ దయ్, ఎప్పుడు ఇబ్బంది లేదు తిండికి, బట్టలకి, అలాగే ఉండటానికి. తర్వాత పెళ్లి అయినా కూడా ఈయన బిజినెస్ మ్యాన్, లక్నో బిజినెస్ పెట్టడానికే 40 ఏళ్ళు ఖర్చు పెట్టారు, ఫ్యాక్టరీ పెట్టడానికి. సో బిజినెస్ అంతా నడవకపోయినా సరే కనీసం ఆహారానికి, బట్టలకి ఎప్పుడు కష్టం లేదన్నమాట. ఇప్పుడు ఇంటి నుండి బయటకు వచ్చారు, డబ్బులు లేవు, బిజినెస్ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అవన్నీ లేకపోయినా సరే కనీసం సంస్థ యొక్క సపోర్ట్ ఉంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఉద్యోగం లేదు, నాకు కూడా ఆదాయం లేదేమీ, కానీ సంస్థ యొక్క మద్దతు ఉంది. ఇస్కాన్ సంస్థ మాకు బట్టలకి బాధ లేదన్నమాట. గూగుల్ ఫామ్ వచ్చింది 6 నెలలకు ఒకసారి, నీకు ఎన్ని కుర్తాలు కావాలి, ఎన్ని ఇవి కావాలి అని అవి ఫిల్ చేస్తే చాలు. ఆ, ఆ ఒక 10-15 రోజుల్లో మా లాకర్ మీద బట్టలు పెడతారు, ఇవి మీవని, ధోతి కుర్తాలు. అలాగే ఆహారానికి ఇబ్బంది లేదు, పొద్దున్నే 3 పూట్ల కరెక్ట్ టయానికి వేడి వేడి ప్రసాదం ఉంటుంది. నివాసానికి ఇబ్బంది లేదు, సంస్థ ఉంది కాబట్టి. కానీ ఈయనకి అవి లేదు, ఇప్పుడు సంస్థ మద్దతు లేదు, ఓ పక్క ఆదాయం కూడా లేదు. దానివల్ల మొదటిసారి ఎక్కడుండాలో ఆహారానికి ఇబ్బంది, బట్టలు లేవు, సరైన బట్టలు లేవు, ఉండటానికి ఇబ్బంది, అన్ని కష్టపడ్డారన్నమాట. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన లక్ష్యం ఏంది? అరే, ఓ వారం ఏడు ఉంటున్నాను, వారం ఆడు ఉంటున్నాను, దీనికంటే ఒక ఇల్లు కొట్టుకోవాలి ముందు, అది కాదనమాట ఆయన లక్ష్యం. ఈ శాస్త్రాలు, భగవద్గీతని, భాగవతాన్ని, చైతన్య చరితామృతని, వీటన్నిటిని ప్రింట్ చేయాలి అని అనేక మంది దాతల్ని సందర్శించే వాళ్ళు అన్నమాట. డోనర్స్ అందరి దగ్గరికి వెళ్ళి, ఇవ్వండి నా లక్ష్యం, ఈ 3 పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు ప్రింట్ చేయాలి, మీరు ఎంతో కొంత ఉందంటే, ఒక కొంతమంది ₹5 ఇస్తారు, కొంతమంది ₹10 ఇస్తారు. ఆ విధంగా ఆయన వేరు వేరు దాతల దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని ప్రింట్ చేయించాలి ఈ శాస్త్రాలని. ఆ సమయంలో నారాయణ్ దాస్ రాయ్ బహదూర్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన బిర్లా మందిరంలో సెక్రటరీ. ఆయన కొంచెం సహాయం చేస్తారనమాట, కొంచెం సహాయం చేసి బిర్లా మందిరం తరపున లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకొని మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు ఈయన. తర్వాత మాత ఆనందమయి అని ఒక ఆమె ఉంటారు, మాతాజీ ఆమె. ఆమె ఇచ్చాడు అని వచ్చింది ఇక్కడ ఇంగ్లింగం, యాక్చువల్గా ఇచ్చారు, ఆమె ₹50 ఇస్తారు ఈయనకి. ఇచ్చి ఆ చాలా మెచ్చుకుంటారు, ఈయన చైతన్య చరితామృత చదువుతారు అనమాట ఆనందమయి మాతాజీకి. ఆమె హరీఫ్ బాబా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన శరీరాన్ని వదిలేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా చదవండి అంటారు. ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఈ అభయ్ చరణ్ చైతన్య చరితామృత చదువుతారు అనమాట. అది విని ఆయన చాలా ఆనందపడతాడు చివరి రోజుల్లో. ఏమో ఆనందమయి మాత ఆ అభయ్ చరణ్కి ₹50 ఇస్తారు ఈమె. తర్వాత బిర్లా మందిర్ ఉన్నారు కదా, నారాయణ దాస్ బహదూర్, ఆయన పట్టుకొని ఆ బిర్లా మందిరం మేనేజ్మెంట్ కి లెటర్ రాస్తారన్నమాట. నేను ఒక మిషన్, మన మిషన్ కోసం
ఈ ప్రచారం కోసం 40 మందిని విదేశాలకు పంపాలనుకుంటున్నాను. మీరు కనుక సహాయం చేస్తే ఆ 40 మందికి ట్రైనింగ్ ఇచ్చి వేరు వేరు దేశాలకు పంపుదాం. వాళ్ళు వెళ్ళి భాగవతాన్ని, భగవద్గీతని ప్రచారం చేస్తారని వాళ్ళకు ఉత్తరం రాస్తారు. వాళ్ళు ఈయన రిక్వెస్ట్‌ని పట్టించుకోరనమాట బిర్లా మందిర్ వాళ్ళు. సరే కనీసం బిర్లా మందిర్ మీ హాల్ ఉంది కదా! హాల్‌లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పి మున్సిపల్ కమిషనర్‌ని ఢిల్లీలో పెద్ద పెద్దోళ్ళందరిని పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరందరూ సహాయం చేయాలని చెబుతారు. అందరూ మీటింగ్ వింటారు, వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకోరు. ఇది బిర్లా మందిరం అన్నమాట. ఈ విధంగా 1956 వస్తుంది. 52 నుండి 4 ఏళ్ల నుండి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఉంది కదా! ఆ మ్యాగజైన్ ప్రింట్ చేయలేదు. సరే ఆయన 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడన్నా మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటారన్నమాట. ఆ విధంగా ఆయన వేరు వేరు జనాల దగ్గరికెళ్ళి డబ్బు తీసుకురావటం, ఈ మ్యాగజైన్‌ని ప్రింట్ చేయాలి అని. జస్టిస్ బిపిన్ చంద్ర మిశ్రా అని సుప్రీం కోర్ట్ జడ్జి ఆయన. ఆయన కూడా కొంత డబ్బులు ఇస్తారన్నమాట. ఈ అభయ్ చరణ్‌కి ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్‌ని ప్రింట్ చేయడానికి. ఆయన అడుగుతారు ప్రభుపాదుల వారి శిష్యులు, మీరు కలిశారు కదా ఆయన ఎలా అని. ఆ సుప్రీం కోర్టు జడ్జి చెప్పారన్నమాట. ఆ! ఆయన అభయ్ చరణ్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నేను చాలా సార్లు ఇచ్చాను ఆయనకి చందాలు. చాలా వినయంగా ఉండేవారు. కాన్ఫిడెంట్‌గా ఉండేవారు ఆయన. కానీ ఆయన ప్రింట్ చేసే మ్యాగజైన్‌కి విస్తృత ప్రజాదరణ లేదు. జనాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇప్పుడు మన తెలుగు ఆంధ్రాలో స్వాతి మ్యాగజైన్ వీక్లీ వచ్చేది. ఇంతకుముందు ఇప్పుడు వస్తుందో లేదో. గురువారం వస్తుందంటే చాలు అందరూ ఎదురు చూసేవాళ్ళన్నమాట. ఎప్పుడు వస్తుంది గురువారం స్వాతి పత్రిక వచ్చింది కనుక్కోవాలని. ప్రజాదరణ ఉంది. కానీ ఈయన పత్రికకి ఆ ప్రజాదరణ లేదన్నమాట జనాలకి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఆయనకు కూడా ప్రజాదరణ లేదు. మిగతా చాలా మంది ఉన్నారు అక్కడ ఆ సమయంలో మత ప్రచారకులు. వాళ్ళందరికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఓ ఫలానా బాబా, ఫలానా స్వామి అని. కానీ అభయ్ శరణ్ జనాల్లో తెలియదు ఆయన పేరు. ఇప్పుడంటే తెలుసు. కానీ అప్పట్లో తెలిసేది కాదు. కానీ ఆయనకి భగవన్నామం పట్ల విపరీతమైన విశ్వాసం ఉంది. అది నాకు నచ్చిందని ఆ సుప్రీం కోర్ట్ జడ్జి చెప్పారనమాట. అది చూసి నేను విరాళాలు ఇచ్చేవాడిని ఆయనకి. ఈయననమాట బిపిన్ చంద్ర మిశ్రా, జస్టిస్ బిపిన్ చంద్ర మిశ్రా 1955లో సుప్రీం కోర్టు జడ్జి. అలాగే ఆయనకి మెయింటెనెన్స్‌కి బతకడానికి ఇబ్బంది లేదన్నమాట. కష్టాలున్నాయి. కానీ శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెబుతారు. సత్యాంక్షితో కిం కశిపు ప్రయాసైర్ బాహో స్వశుద్ధే ఉపబర్హనైకిం సత్యాంజలో కిం పురుదన్న పాత్ర దిగ్వల్ కలాగౌ సతికిం దుఃఖోదై. అంటే సత్యాంక్షితో ఇంత పెద్ద పెద్ద ఆ, భూములు ఉన్నాయి ఇక్కడ. నేల ఉంది. నేల ఉన్నప్పుడు పరుపుల కోసం ఎందుకు పరిగెత్తాలి మనం? ఒకవేళ పరుపులు అంటే పరుపుల మీద పడుకుంటాం, లేకపోతే నేల మీద పడుకోవచ్చు కదా. అలాగే మన బాహువులు ఉన్నాయి. ఇలా చెయ్యి పెట్టుకొని పడుకుంటే దిండుకు అవసరం ఏముంది? చేతులు ఉన్నాయి కదా. చేతులు ఉన్నప్పుడు ఈ రకరకాల గిన్నెలు, పాత్రలు, మనం రకరకాల ఆ, ప్లాస్టిక్వి, స్టీల్వి, పింగాణివి అన్ని షోకేసుల్లో సర్దుంచుతాం. అవన్నీ అవసరం ఏముంది? ఆ అలాగే అక్కడ ఇక్కడ చిరిగిన బట్టలు పారేసి ఉంటారు. వాటిని తీసుకుని కట్టుకుంటే సరిపోదా? ఉండటానికి గుహలు ఉన్నాయి. చెట్ల నుండి పండ్లు ఉన్నాయి. సో ఎందుకు ఆ, ఒకళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వంట వాడటం ఎందుకు? ఆ విధంగా చెబుతారన్నమాట సుఖదేవ్ గోస్వామి. సో ఈయన కూడా అదే విధంగా ఆయన మెయింటెనెన్స్ కంటే ఈ ముద్రణకి ప్రాధాన్యత ఇచ్చి ఒక రూ. 100 ఉన్నాయి అనుకోండి, తినడానికి ఉపయోగిస్తారా, ప్రింటింగ్ చేయడానికి ఉపయోగిస్తారా అంటే ప్రింటింగ్ అంటారు. ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఆయన ఆయన ప్రజల యొక్క చైతన్యం తగ్గిపోతుంది. అది ఆయన చూశారన్నమాట. బ్రిటిష్ వాళ్ళు వచ్చి టీని, ఇంతకుముందు టీ లేదు. మిగతా దేశాల్లో టీలో పాలు కలపరు. ఒట్టి టీయే కాసిస్తారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళందరూ పాలు తాగుతున్నారు అనమాట.
టీ తాగుతుందంటే చీచి ఎలా తాగుతాం ఇదని వాళ్ళు చీ కొడితే వీళ్ళకి ఎలాగో ఒక అలవాటు చేయాలని చెప్పి పాలన కలిపి టీ చేసి ఆ విధంగా మన వాళ్ళకి అలవాటు చేశారు. అలాగే పొగాకు, మాంసం తినేవాళ్ళు కాదు భారతీయులు ఒకప్పుడు. మాంసం తినడం, ఫ్యాక్టరీలు ఇవన్నీ ప్రవేశపెట్టారు. తర్వాత మనం స్వాతంత్రోద్యమం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం. కానీ వాళ్ళ సంస్కృతిని మాత్రం తరిమి కొట్టలేదు. వాళ్ళ సంస్కృతిని అనుసరిస్తూ ఉన్నాం అనమాట. ఆ సంస్కృతిని అనుసరిస్తూ మనం ఇంకా చైతన్యం, వాళ్ళ మనుషుల యొక్క చైతన్యం తగ్గిపోతుంది. అవన్నీ చూశారనమాట ఈయన. వాటన్నిటిని ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ లో రాసేవాళ్ళు. ఆ మీరందరూ డబ్బు లేని వాళ్ళు, వీళ్ళందరూ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? నట్టులు, బోల్టులు తయారు చేస్తారు. అవి తిని బతుకుతామా మనం? మనం తినాలంటే అన్నం కావాలి, గోధుమలు కావాలి, బియ్యం కావాలి, కూరగాయలు కావాలి. అవన్నీ వ్యవసాయం చేస్తే దొరుకుతాయి. అంతేగాని ఫ్యాక్టరీలో దొరుకుతాయా? ఫ్యాక్టరీలో పనిచేసే వాటిని మీరు తినగలరా? అలాగే సినిమాలు, రేడియోలు వీటన్నిటిని ఎంత ప్రోత్సహిస్తున్నారో, అప్పట్లో భారతదేశంలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఇండస్ట్రీ అన్నమాట సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో. సో ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మీరు? ఇవన్నీ రాసేవాళ్ళు అనమాట బ్యాక్ టు గార్డెన్ లో. దానివల్ల మనకి ఆహార సమస్య తీరిద్దా? అలాగే మాంసం షాపులు, మద్యం దుకాణాలు విపరీతంగా తెరిచారు ఢిల్లీలో అప్పుడు. అవన్నీ చూసి వెనక్కి ఆ అలాగే న్యూస్ పేపర్లో రోజు రాసేవాళ్ళు అన్నమాట. ఫలానా వాళ్ళు మహిళల్ని రేప్ చేశారు, లేకపోతే టీజింగ్ చేశారు, ఈవి టీజింగ్ అని అవి ఇవి అవన్నీ అవమానిస్తున్నారు మహిళల్ని. మహిళల్ని సినిమాల్లో అసభ్యకరంగా చూపిస్తున్నారు వాళ్ళ శరీరాన్ని. అలాగే అదే సమయంలో జవహర్ లాల్ నెహ్రూ ఉన్న ఫ్యాక్టరీలు సరిపోవని చెప్పి ఇంకొక 5 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలు విపరీతంగా పెంచాలని రెండవ పంచవర్ష ప్రణాళికని విడుదల చేశారు. అందరూ దేనికోసం ఎదుగుతున్నారు? ఆనందం కోసం. ఈ విధంగా ఫ్యాక్టరీలు పెడితే ఆనందం వచ్చిందని ఆయన అవుతాయి. కానీ ఆనందం వచ్చేది భగవంతుడితోటి కనెక్ట్ అయితే, భగవంతుడితోటి అనుసంధానం. యోగా, యోగా అంటే కలవడం. అది ఆ నిజమైన ప్రాబ్లం అర్థం కాక మనం ఫ్యాక్టరీలు పెడితే తగ్గిద్దేమో, సినిమాలు చూస్తే తగ్గిద్దేమో, మాంసం తింటే తగ్గిద్దేమో, మద్యం తాగితే ఈ విధంగా ఆనందం వచ్చిద్దేమో అని అందరూ వాటి వెనక వెంపర్లాడుతున్నారు అన్నమాట. కానీ ఈయనకు తెలుసు కాబట్టి ఈయన ఆ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని చేసి ఆయనే రాయాలి, అందులో ప్రింట్ చేసేవి. ఎందుకంటే సంస్థ లేదు కదా, ఒక్కరే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటున్నారు. ఆయనే ప్రింట్ చేయించాలి వెళ్ళి, ఆయనే ప్రూఫ్ రీడింగ్ చేయాలి, మళ్ళీ ఆయనే వాటిని పంచాలి. ఒక వ్యక్తి పని కాదన్నమాట అది. కానీ ఇంకెవరు లేరు. ఆ ప్రింటర్ పేరు సురేంద్ర కుమార్ జైన్. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట ప్రింట్ చేయించడానికి. అదే గుర్రపు బండి తీసుకొని వెళ్ళారనుకోండి, కొన్ని పైసలు ఇవ్వాల్సి వచ్చింది. అందుకని చెప్పి నడిచి వెళ్ళేవాళ్ళు ఆ డబ్బుని ఆదా చేయడం కోసం. ఆ సురేంద్ర కుమార్ జైన్ ని తర్వాత ప్రభుపాదులు వారి శిష్యులు కలిసి, మా గురువు గారు మీ దగ్గరకు వచ్చి ప్రింట్ చేసేవాళ్ళు కదా, ఆయన ఎలా ఉండేవాళ్ళు అంటే ఆయన చెప్పారు అన్నమాట. ఓ ఆయన అభయ్ చరణ్ నాకు బాగా తెలుసు. ఆయన చాలా ముక్కుసూటి మనిషి. ఆయన ఆ రోజు పొద్దున్నే వచ్చేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేవాళ్ళు ఆ ప్రింట్ చేపించడానికి. స్వామి మీరేమన్నా తిన్నారా పొద్దునంటే, ఏం లేదు, ముందు ఈ ప్రింట్ చేయాలని నేను త్వరగా వచ్చానంటారు. అప్పుడు నేను మా ఇంటి నుండి బ్రేక్ఫాస్ట్ తెప్పించి పెట్టేవాడిని ఈ స్వామీజీకి. తర్వాత ఆయన గంటల గంటల తరబడి ఈ ప్రింటింగ్ పని మీదే ఉండేవాళ్ళు. చాలా పేదవాడు. డబ్బు ఒక్కోసారి ప్రింటింగ్ పేపర్ కూడా డబ్బులు ఉండేవి కాదు. ఆ సమయంలో ఈ సురేంద్ర కుమార్ జైన్ అడిగారు అనమాట ప్రభుపాదుల వారిని, అభయ్ శరణ్ని, మీకు ఆ డబ్బులు లేకపోతే ఎందుకు ఇవన్నీ ప్రింట్ చేయటం అవి ఇవి, మీరు వదిలేయచ్చు కదా ఇది అంటారు. లేదు లేదు, మా గురువు గారు చెప్పారు నాకు, ఆయన ఇచ్చిన లక్ష్యం ఇది, నాకు చేతనైన నాళ్ళు చేయాలి దీన్ని అంటారనమాట. ఆయనకి గట్టి నమ్మకం ఈ గాడ్ కాన్షియస్నెస్, ఈ భగవత్ చైతన్యంతో ప్రపంచంలో శాంతి వస్తుంది అని ఆ విధంగా సురేంద్ర కుమార్ జైన్ చెబుతారనమాట. ఆ విధంగా ఆయన ప్రింటర్
దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించేవాళ్ళు. ప్రింట్ చేయించినాక అది న్యూస్ పేపర్లా ఉండేదన్నమాట, 4 పేజీలు. దాన్ని తీసుకెళ్లి జనాల్లోకి ఇవ్వాలి. జనాల్లోకి ఇవ్వాలంటే ఎవరిస్తారు? ఆయనే ఇవ్వాలి. వెళ్ళి టీ టీ షాపులు ఉంటాయి కదా, టీ బయట చిన్న చిన్న టేబుల్ వేస్తారు, బెంచీలు వేసి ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు. ఆయన పక్కన ఎవరో ఒకరు టీ తాగడానికి వచ్చి కూర్చొని టీ తాగుతూ ఉంటే వాళ్ళని పలకరిస్తారనమాట. ఆ, ఇది కావాలా మీకు? ఇది మా మ్యాగజైన్, ఇది మా పత్రిక, తీసుకోండి అని. కొంతమంది తీసుకుంటారు, ఎక్కువ మంది మాకు వద్దంటారు. అలాగే ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు, వేరు వేరు ఆయనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, ఒక్కోసారి తెలియని వాళ్ళకి ఇళ్ళకి కూడా వెళ్ళి అడిగేవాళ్ళు, మీకు కావాలా ఈ పత్రిక అని. ఒకసారి అలా ఒకళ్ళ ఇంటికి వెళ్తే సెకండ్ ఫ్లోర్ లో నుండి ఆయన వచ్చి, "ఏయ్, ఇక్కడికి రాగా వెళ్ళి బయటికి" అని పంపించేస్తారు. ఇంకొక ఆయన అడిగితే ఆయన, మీరు మంచి పని చేస్తున్నారండి, కానీ ఇవన్నీ చదవడానికి టైం ఏడ ఉంది? టైం లేదంటాడు అనమాట. నో టైం అంటాడు. ఆయన అలా అన్నాడని చెప్పి దాని మీద ఇంకొక ఆర్టికల్ రాస్తారు, వ్యాసం రాస్తారు నెక్స్ట్ పత్రికలో. సమయం లేదు, ఆధునిక మనిషికి ఉన్న వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి ఇది అని. ప్రతి వాడు టైం లేదు, టైం లేదు అంటూ ఉంటాడు అని ప్రభుపాదుల వారు వైచారని రాస్తారనమాట ఆ ఆర్టికల్లో. డాక్టర్ మేఘనాథ్ షా అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన ప్లానింగ్ కమిషన్ 1956లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు రాష్ట్రపతి భవన్కి పిలుస్తారు, మీరు రండి, మీటింగ్ ఉందండి అర్జెంటుగా అని. ఆయన కారులో వెళ్తూ వెళ్తూ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారన్నమాట. ఆయన దేశం కోసం ప్లానింగ్ చేస్తున్నాడు, కానీ ఆయన జీవితానికే ప్లాన్ చేసుకోలేదు, ఆయనే చచ్చిపోయాడు. అలాగే డాక్టర్ అన్సారీ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆయన పెద్ద డాక్టర్. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్లే. కానీ రైల్లో వెళ్తూ వెళ్తూ ఆయనకి చచ్చిపోతారన్నమాట. ఆయనే డాక్టరు, కానీ ఆయన ఎటువంటి వైద్యం లేకుండా చచ్చిపోయాడు. సో ఈ విధంగా నువ్వు నో టైం, నో టైం, నో టైం, టైం లేదు, టైం లేదు అని చెబుతున్నావు. చివరికి యమధర్మరాజు వచ్చినప్పుడు కూడా టైం లేదంటావా? నువ్వు టైం ఉందా లేదా అన్నా సరే, పెద్ద పెద్ద సైంటిస్ట్ని, పెద్ద పెద్ద డాక్టర్లనే పట్టుకెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి మరణాన్ని ఆపలేము. కాబట్టి టైం లేదు, టైం లేదు అని చెప్పకుండా ఆత్మపై ఆసక్తి చూపండి అని ఇంకొక వ్యాసం రాస్తారు. మరి బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ అమ్ముతాను అన్నారు కదా, ఎంతకు అమ్ముతారంటే 6 పైసలు అన్నమాట ఒక మ్యాగజైన్ ఖర్చు. తర్వాత ఆయన గీతానగరి అని చిన్న చిన్న ఊర్లను పెట్టాలి, ఊళ్ళోనే ఆ ఊళ్ళో అందరూ భగవద్గీతను పాటించాలి, ఆ విధంగా ప్రశాంతమైన జీవితం వచ్చింది అని. అది వాటి గురించి కూడా ఈయన అన్నమాట, డాక్టర్ మేఘనాథ్ షా. ఈయన పెద్ద కలకత్తా యూనివర్సిటీకి ప్రిన్సిపల్ ఆయన ఒకప్పుడు. ఆయన ప్లానింగ్ కమిషన్ లో వెళ్తూ, ఆ మీటింగ్ వెళ్తూ వెళ్తూ దారిలోనే చచ్చిపోయారు. సో టైం లేదనుకోవద్దు, మరణానికి మనం ఆపలేము. ఆ విధంగా ఆయన పాపం ఆ ప్రింట్ చేసి టీ కొట్లు బయట అమ్మటం, లేకపోతే ఆ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఇవ్వటం, ఇంకా చాలా కాపీలని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరో ఒకరు అడ్రస్ తీసుకోవటం, వాళ్ళ అడ్రస్ కి ఫ్రీగా పంపేవాళ్ళు. ఇండియాలో బయటకు కూడా పోస్ట్ లో పంపేవాళ్ళు. డాక్టర్ రాజేందర్ ప్రసాద్ మన భారతదేశానికి మొదటి ప్రెసిడెంట్ ఆయన. తెలుగులో ఏమంటాం ప్రెసిడెంట్ ని? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ప్రెసిడెంట్ ని ఏమంటాం? రాష్ట్రపతి. రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతి. ఆయనకు కూడా పంపారు అనమాట ఈ బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్. ఈ విధంగా ఈ బ్యాక్ టు గాడ్ వెళ్ళడానికి ఆ ఆయన చెబుతారన్నమాట. నవంబర్ సంచికలో నవంబర్ 21న ఒక కాపీ వచ్చింది. దాంట్లో నాకు ఈ భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ఒక ఆధారం దొరికింది, ఎలా వెళ్ళాలో నాకు తెలిసింది, కాబట్టి నేను ఒక్కనే వెళ్ళను, మిగతా వాళ్ళందరిని కూడా తీసుకొని వెళ్తాను. నేను ఇలా మాట్లాడుతున్నానని నేను ఏదో పిచ్చోడిని అని అనుకోకాకండి అని అవి కూడా రాస్తారనమాట ఆయన. అని రాసి, దయచేసి మీరందరూ సీరియస్ గా తీసుకోండి దీన్ని అని చెబుతారు.
ఆ విధంగా ఆయన టీ కొట్టు బయట వేరే వాళ్ళ దగ్గర ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయనకు అర్థమైంది అనమాట. 80% జనాలు నాస్తికంగా ఉన్నారు. పైకి బొట్టు పెట్టుకొని అది ఇది చేసినా సరే లోపల లోపల దేవుడు ఉన్నారని నమ్మనే నమ్మట్లేదు వీళ్ళు. ఇంకా వాళ్ళు చెబుతూ ఉంటారన్నమాట ఈయనకి, మన భారతదేశం ఎందుకు ఎదగట్లేదో తెలుసా? ఎందుకు ఎదగట్లేదంటే మనం ఈ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఈ విధంగా భజనలు ఇవన్నీ చేసుకుంటున్నాం. దానికంటే మనం వెళ్ళి ఫ్యాక్టరీలో సరిగా కష్టపడి పనిచేస్తే మనం నంబర్ 1 దేశం అవుతాం. ఈ భగవంతుడి కారణంగా మనం వెనకబడి ఉన్నాం. ఈ భగవంతుని పక్కన పెట్టండి అని చెప్పేవాళ్ళు అనమాట ఈయనకి. ఈయన కూడా తర్వాత నెలలో ఇవన్నీ రాసేవాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఇలా చెబుతున్నారు. ఇంకొక పిసినారు ఉన్నాడు. 6 పైసలు ఖర్చు పెట్టిరా ఒక బ్యాక్ టు గార్డెడ్ మ్యాగజైన్ చదువుకో అంటే ఆ, ఖర్చు పెట్టడానికి వెనక ముందు ఆలోచించాడు. హాస్పిటల్లో చేరిస్తే 30 ఏళ్ళు ఖర్చు పెట్టి మళ్ళీ అంత ఖర్చు చేసినా బతికాడంటే బతకను కూడా బతకలేదు, చచ్చిపోయాడు. ఇంకొక ఆయన కోర్టులో వ్యాజ్యం వేసి దానికి 20 ఏళ్ళు ఖర్చు పెట్టాడు. ఇక్కడ 6 పైసలు ఖర్చు పెట్టాలంటే పెట్టడానికి వెనకాడతాడు. ఇవన్నీ. ఇంకొక ఆయన ఆర్య సమాజంలో ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు. ఆ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఈయన భారతదేశంలో బయట వాళ్ళకి పోస్టులు పంపుతుంటారు కదా, ఆ పోస్ట్ మ్యాన్ చూస్తాడు అనమాట ఏం పంపుతున్నాడు ఈయనని. చూసి ఈయనతోటి వాదిస్తాడు అనమాట. అసలు ఏం అవసరం ఈ భక్తి ఇవన్నీ? మనం నిజాయితీగా బతకాలి, మన పనులు మనం చేసుకోవాలి, వేరే వాళ్ళని మోసం చేయకూడదు. అది చేస్తే సరిపోదా? ఈ జపము ఇవన్నీ చేయాల్సిన పనే ఉంది, ఈ భక్తి చేయాల్సిన పనే ఉందని వాదిస్తారనమాట. ఈ అభయచారం చెబుతారనమాట. ఈ నిజాయితీ ఇవన్నీ భగవంతుడికి భక్తి చేసే వాళ్ళు మాత్రమే పాటించగలరు. మిగతా వాళ్ళు కొన్ని రోజులు చేసినా సరే దాన్ని మళ్ళీ వదిలేస్తారు అని చెప్పి ఆయనకి చెబుతారనమాట. ఆ విధంగా ఢిల్లీలో ఆ ఈ బ్యాక్ టు గార్డెడ్ మ్యాగజైన్ ని ప్రింట్ చేయటం, దాన్ని పంచిపెట్టడం అలా చేస్తూ ఉంటే ఒకసారి ఈ సిటీల్లో కొన్ని ఆవులు ఉంటాయి. ఎవరి ఆవులు కావు అవి. అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఒక ఆవు వచ్చి అని కొమ్ములతోటి పొడిచి కింద పడేసింది. ఎలాగో కష్టపడి తర్వాత ఆవు వెళ్ళిపోయినాక లేస్తారనమాట. ఇంకోసారి ఎండాకాలంలో ఎవ్వరు బయటకు కూడా రారనమాట. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. అయినా సరే ఈయన ప్రింటర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు. ప్రింటింగ్ చేసి వస్తూ ఉంటే వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోతారు. అదే సమయంలో ఆయనకు తెలిసిన ఆయన ఒక ఆయన కారులో వెళ్తూ చూసి ఆ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే డాక్టర్ చెబుతారు అనమాట, హీట్ స్ట్రోక్, వడదెబ్బ తగిలింది ఈయనకని. ఈయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. అభయ్ చరణ్ మాత్రం ప్రభుపాదులు వారు చిన్నప్పటి నుండే ఆయన ఆ గాంధీ గారికి లెటర్ రాయటం, రాష్ట్రపతికి రాయటం, ఈ విధంగా ఆయన పెద్దగా ఆలోచించేవాళ్ళు. ఈ విధంగా ప్రభుపాదులు వారు అంత కష్టపడ్డారు కాబట్టి మనమందరం ఈరోజు ఈ భక్తి మార్గంలో ఉండగలిగాం. లాస్ట్ వీక్ మనం ఝాన్సీలో పడ్డ కష్టాలు చూసాం. ఈరోజు ఢిల్లీలో పడ్డ కష్టాలను చూసాం. ఓకే. మథురాలో ప్రభుపాదులు అభయ్ చరణ్ యొక్క గురువు సోదరుడు ఒక ఆయన ఆశ్రమం పెట్టుకొని ఉంటున్నారు. ఆయన పేరేంటి? వాళ్ళ ఆశ్రమంలో ఉన్నారు కొన్ని రోజులు. కేశవ మహారాజ్. కేశవ్ మహారాజ్. కేశవ్ మహారాజ్ యొక్క పత్రిక పేరేంటి? గౌడీ పత్రిక. గౌడీయ పత్రిక. ఆయన ఆ విధంగా ఉంటున్న సప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళ గురు సోదరుడు ఒక ఆయన, మీరు మా ఆశ్రమానికి రండి అని పిలుస్తారు. ఆయన పేరేంటి? సంజయ్ జోషి. సంజయ్ జోషియా? సంజయ్ జోషి ఎవరు? భక్తి సారంగ మహారాజ్. భక్తి సారంగ మహారాజ్. సంజయ్ జోషి ఎవరండి? పత్రిక అనుకుంటా. పత్రిక సజ్జన్ తోషని. సజ్జన్ తోషని. సంజయ్ జోషి అనే పేరు కూడా ఏదో విన్నామే. అదే
లేదే స్వామి, ఇది ప్రభు, ఇది పత్రిక ప్రభు. ఆ, భక్తి సారంగ మహారాజు ఎన్ని కాపీలు ప్రింట్ చేయాలని చెబుతారు? 500. 500. ఈయనేం పాపం 500 ఎందుకని 1000 చేద్దామంటే లేదు లేదు 500 అంటారు. వాళ్ళ అసిస్టెంట్ పేరేంది? భక్తి సారంగ మహారాజు యొక్క సెక్రటరీ పేరు? ఆయన లెటర్ రాస్తారు అభయ్ చరణ్కి, మీరు ఏడు ఉండాల్సిన పని లేదు. రామానందం. రామానంద ఇండైరెక్ట్ గా మీరు వెళ్ళిపోండి, మీకు ఇక్కడ కుదరదు అని చివరికి ఆయన వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వేరు వేరు ఇళ్లల్లో ఉంటూ కనీసం తిండికి కూడా కష్టపడ్డారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ప్రసాదానికి కూడా కష్టపడ్డారు. ఎందుకంటే ఇల్లు లేదు, సంస్థ లేదు, ఒక్కరే ఉండాలి. సో ఆ సమయంలో వేరు వేరు దాతల దగ్గర అయినా సరే అవి కాదు లక్ష్యం. లక్ష్యం ఏంది? వీటిని ప్రింట్ చేసి వీటిని, అదే నాకు బాధ కలిగింది. అప్పుడప్పుడు మనకి భగవద్గీత ఇవి పంచాలంటే ఎవరు తీసుకుంటారు ఇవి అంటూ ఉంటాం మనం. కానీ ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు. వీటిని మనం ఫ్రీ గీయటానికే కష్టపడుతున్నాం. ప్రభుపాదుల వారు ఆ విధంగా దాతల దగ్గర తీసుకుంటుంటే ఒక మాతాజీ 50 రూపాయలు ఇస్తారు. ఆమె పేరేంది? ఆనందమాయి. ఆనందమయ్యి మాత. ఒక సుప్రీం కోర్టు జడ్జి ఆయన మెచ్చుకున్నారు అనమాట. ప్రభుపాదుల వారి యొక్క నమ్మకాన్ని, ఫెయిత్ ని, భగవంతుడి మీద ఆయనకున్న నమ్మకాన్ని మెచ్చుకున్నారు. ఆయన పేరేంటి? బిపిన్ చంద్ర మిశ్రా. జస్టిస్ బిపిన్ చంద్ర మిశ్రా. బిపిన్. ఈ బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ ఒక జైన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించేవాళ్ళు అనమాట. జైన్ ప్రింటర్ పేరేంది? సురేంద్ర కుమార్ జైన్. ఆయన దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు 50 శారాన్ని. ఆయన దగ్గర ప్రింటింగ్ వెళ్తే ఆయన పెట్టించేవాళ్ళు అనమాట బ్రేక్ఫాస్ట్. ఉన్న డబ్బులన్నీ ప్రింటింగ్కే, ఆయన కోసం కాదన్నమాట. ఆ విధంగా కష్టపడ్డారు ప్రభుపాదుల వారు. జనాలకి అన్ని ప్రింట్ చేసి చివరికి పంచి పెడుతుంటే ఎవరు చదువుతారండి, టైం లేదు అంటుంటారు. టైం లేదంటావా అని చెప్పి ఇంకొక ఆర్టికల్ రాస్తారు తర్వాత మ్యాగజైన్ లో. మేఘనాథ్ షా కూడా ఇలాగే టైం లేదన్నాడు. డాక్టర్ అన్సారీ కూడా టైం లేదన్నారు. కానీ సాగు వచ్చి తీసుకెళ్లిపోయింది. ఆయన మ్యాగజైన్ యొక్క ఒక నెలకి ఒక మ్యాగజైన్ కొనాలంటే ఎంత డబ్బు కట్టాలి? 6 పైసలు. ఈ విధంగా వడదెబ్బ కొట్టి, ఆవు పొడిచి, ఇలా ఎంతో కష్టపడ్డారు ప్రభుపాదుల వారు. ఈ భగవత్ చైతన్యాన్ని అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో.